హాయ్ లయ గారు, నమస్తే. హలో, థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి. ఫర్ కమింగ్ అండి. యా, చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను కొన్ని అంటే ఒక చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో మీ మూవీస్ వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ ఇలా చూస్తూ ఉండిపోయేవారు అనమాట. ఎందుకంటే మీ ఫేస్ లో ఉన్నటువంటి ఇన్నోసెంట్ యాక్టింగ్ కావచ్చు, మన అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి వెళ్ళి యాక్టింగ్ చేస్తుంది అట్లా ఓన్ చేసుకునేవారు. సినిమాలో చూస్తున్న వాళ్ళందరూ మేము అందరం కూడా మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటది ఈవిడలాగా ఎందుకు ఫిట్ గా నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను, ఎంత ట్రై చేసినా ఎందుకు రావట్లేదు అని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఫేస్ లో కనీసం చిన్న రింకిల్ కూడా లేదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? అలా ఏం లేదండి, ఉంటుంది డెఫినెట్లీ ఏజింగ్ ఉంటుంది. కానీ ఏజింగ్లో ఒక అంటే సడన్ ఏజింగ్ కాకుండా గ్రాడ్యువల్గా అవుతున్నప్పుడు ఇట్ లుక్ నైస్, అంతే. దట్స్ ఆల్. అదేం లేదు. అంటే ఫిట్గా ఉన్నారు అందరూ. ఫిట్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ అంటే స్కినీ ఆర్ నాట్ కదా. సో ఫిట్నెస్ డెఫినెట్లీ అందరూ ఉండాలి. అంటే మనం ఎక్సర్సైజ్కి వెళ్ళాలి, అది ఎవరైనా సరే ఏజ్ అయినా సరే ఒక రకమైన ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి. నేను అంటే డాన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని కాబట్టి సో కార్డియో అయితే ఉంది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆన్ అండ్ ఆఫ్లో ఎవ్రీడే చేయలేకపోయినా ఇప్పుడు, బట్ కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాక్టీస్ ఉంటుంది. సో కార్డియో అయితే వెళ్ళిపోతుంది. కానీ కార్డియో ఒకటే సరిపోదు, వీ హ్యావ్ టు ఆల్సో స్ట్రెంథనింగ్. అది ఒకటి నేను చెయ్యాలి, స్టార్ట్ చేయాలి. ఐ థింక్ ఎవ్రీ ఏజ్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దట్. స్వయంవరంకి ఇప్పుడు వస్తున్నటువంటి తమ్ముడు సినిమాకి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ఆఫ్టర్ దట్ అంటే ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే స్వయంవరం వచ్చింది, నేను చాలా మీరు అన్నారు కదా చిన్నప్పుడు, అలాగే నేను కూడా చిన్నప్పుడు చేసిన ఫిలిం అది. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చేసిన సినిమా స్వయంవరం. అంటే ఏం చేసాము ఏం చేయలేదు అనేది ఆల్రెడీ జనాలు చూసేసారు, యాక్సెప్ట్ చేసేసారు, అది పాస్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా చాలా థింగ్స్ మారాయి. ఇప్పుడు టెక్నికల్గా కానివ్వండి, యాక్టింగ్ పరంగా కానివ్వండి, మేకప్ ఆర్ క్లోజ్ టు న్యాచురల్గా ఉండాలి. ఎంత న్యాచురల్ ఈ సినిమా ఎస్పెషలీ ఇప్పుడు నేను చేసే తమ్ముడు సినిమా అయితే అబ్సల్యూట్లీ న్యాచురల్గా ఉండాలి. అసలు నో మేకప్ ఎవ్వరు, బికాజ్ అది అంటే డైరెక్టర్ గారు వాంటెడ్ దట్ అలాగా హీ వాంటెడ్ న్యాచురల్ ఫీలింగ్. అంటే జనాలు మనల్ని ఓన్ చేసుకోవాలంటే అలాగే బెటరు అని ఆయన ఫీల్ అయ్యారు. సో నో మేకప్. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు అన్నీ ప్రిపేర్ అవుతున్నారు. ఇదివరకు అలా వెళ్ళిపోయి ఏదో ఒక డ్రెస్, ఏదో ఒకటి కొంచెం బాగున్న డ్రెస్ ఏదో. ఇప్పుడు అలా కాదు. ఏ సీన్ ఇది ఎంతసేపు ఉంటుంది స్క్రీన్ మీద, ఒకవేళ ఈ స్క్రీన్ ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయి, ఓకే ఇందులో రెయిన్ ఎఫెక్ట్ కూడా ఉందా, లేకపోతే ఓన్లీ ఇదేనా, ఒకవేళ రెయిన్ ఎఫెక్ట్ అవుతే తడిసిపోతే అప్పుడు దాన్ని బట్టి ఇంకొక టైప్ ఆఫ్ మెటీరియల్, ఇలా అన్నీ డిస్కస్ చేసుకొని వాళ్ళు అవుట్ఫిట్ పిక్ చేస్తున్నారు. సో ఈ ప్రిపరేషన్ అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాగే మా డైరెక్టర్ గారు అయితే బ్లౌజ్ దగ్గర నుంచి ఈ సైజ్ అన్ని వేయించి ఫోటోలు తీసి. అంటే స్టార్టింగ్లో మీరు చేస్తున్నప్పుడు ఇవన్నీ లేవా? అంటే అలా లేవు. అంటే వెళ్ళి హౌస్ వైఫ్ రోల్ అన్నారు అనుకోండి, హౌస్ వైఫ్ రోల్ అంటారు అంతే. మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ రోల్ అనగానే ఒక 10 శారీలు వస్తాయి, సెలెక్ట్ చేస్తారు, వేసేసుకుంటాం, అయిపోయేది. ఇప్పుడు అలా లేదు. హోంవర్క్ అంటే ఆ సీన్ ఎంతసేపు ఉంటుంది, ఆ సీన్లో పక్క వాళ్ళు ఏమేమి కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళతో మ్యాచ్ అయినప్పుడు కలర్ ప్యాలెట్కి మ్యాచ్ అవుతుంది. కలర్ ప్యాలెట్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కదా, అప్పుడేం లేవు అలా. సో వాళ్ళతో మ్యాచ్ అవుతున్నామా లేదా అంటే ఒకళ్ళు ఎవరో ఎల్లో వేసేసుకుంటారు, ఇంకొకళ్ళు ఎవరో బ్లూ వేసేసుకుంటారు, ఇంకెవరో మామూలు పేల్ కలర్ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో కలర్ ప్యాలెట్ మ్యాచ్ అవ్వాలి. సో కెమెరామెన్స్ అందరూ. సో ఇప్పుడు దట్ ప్రిపరేషన్ అంటే దట్ ఈస్ ఓన్లీ ఎగ్జాంపుల్, అది ఒక్కటే కాదు. అది నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాగే సీన్ తీసేటప్పుడు వెనకాల ఆర్ట్ వర్క్ నుంచి అంటే సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ ఫైట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఆర్ ఆల్ కమింగ్ ప్రిపేర్డ్. అందరూ డాన్స్ ప్రాక్టీస్ చేసి వచ్చి ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. మా సినిమాలో లేదు కానీ మీరు చెప్తున్నా, మామూలుగా మా టైంలో అక్కడికక్కడే డాన్స్ చేయాలి కదా. అప్పుడప్పుడు చెప్పడమే. ఇప్పుడు ముందే ఇస్తున్నారు, బౌండెడ్ స్క్రిప్ట్లు ఇస్తున్నారు,
ఎక్స్ప్లెయిన్ ముందే చేస్తున్నారు, వాట్ ఈస్ ద ఫీల్ దే వాంట్ చెప్తున్నారు. అండ్ టైం తీసుకున్న క్వాలిటీ కోసం చూస్తున్నారు. అంటే అప్పుడు టైం తీసుకోవడానికి కూడా అది ద ఫుట్ 1 feet is almost 10,000 or something అలా ఏవో. ఐ ఆల్సో డోంట్ నో హౌ మచ్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో అది ఒకసారి ఎక్స్పోజ్డ్ అయిపోతే ఇంకా వాడలేం కాబట్టి అది వేస్టేజ్ అయిపోతుంది. సో అవన్నీ కాన్షియస్తో టూ టేక్స్ తర్వాత కాన్షియస్ ఫీల్ అయిపోయే వాళ్ళం. అమ్మో ఇప్పుడు ఇది 3కి వెళ్ళిపోయిందంటే ఒక రకమైన నర్వస్నెస్ వచ్చేది. ఇప్పుడు ఆ నర్వస్నెస్ లేదు. సో ఐ కెన్ టేక్ టైం. ఇది ఇలా కావాలి అలా కావాలన్నప్పుడు వీ కెన్ టేక్ టైం. మళ్ళీ మానిటర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ కొంచెం క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం పెంచడానికి చాలా చాలా అడ్వాన్స్డ్గా అవుతోంది. ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇంకా అవుతుంది. సో అప్పటికి ఇప్పటికి అంటే ఆడియో అబ్జర్వ్డ్ అనమాట. అంటే నార్మల్గా మొత్తం అప్పట్లో సినిమాలు షూటింగ్ చేస్తున్న టైంలో ఇప్పటికి ఏదైనా మిస్ అయ్యాయా? అంటే మిస్ ఏముందిలేండి. అంటే చేస్తున్నాము, చేయట్లేదు అంతే కదా. మిస్ నార్మలీ అందరూ అంటే అన్ని క్యారెక్టర్స్ చేయలేము. సో అలా ఉన్నప్పుడు కూడా మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా కాదు కానీ అంటే బేసిక్లీ అప్పుడు తొందరగా అయిపోయేవి సినిమాలు. ఒక 2-3 monthsకి ఒకసారి కొన్నిసార్లు సినిమాలు అయిపోయాయి. మేము ఏడాదికి 8-9 ఫిల్మ్స్, కొన్నిసార్లు 10 ఫిల్మ్స్ కూడా చేసినవి ఉన్నాయి కొన్నిసార్లు. ఇంకొంత హీరోయిన్స్ అయితే ఇంకా 13-15 కూడా చేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. సో అంటే షిఫ్ట్ లాగా పనిచేసి ఆల్ ద లాంగ్వేజెస్ చేసి ఇలా అంటే తొందరగా అయిపోవడం వల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఏంటంటే టైం పడుతుంది, బట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. సో ఏది బెటర్ అని చెప్పడం కష్టం కానీ బట్ మనకి అల్టిమేట్లీ అంటే మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళకి హై క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి సో దిస్ ఇస్ గుడ్ నౌ. తమ్ముడు ట్రైలర్ చూసాం, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అండ్ ఒక మంచి వైబ్ క్రియేట్ అయింది సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు. అంటే రెస్పాన్స్ కూడా బాగుంది. ఎలా అనిపిస్తుంది అంటే తమ్ముడు మీరు పిక్ చేసుకున్నప్పుడు, మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు హౌ వాజ్ ద రియాక్షన్? అంటే ఇది డిఫరెంట్ అంటే ట్రైలర్ ఒకటే డిఫరెంట్ అని కాకుండా ఫస్ట్ నుంచి డైరెక్టర్ గారు ఏమి పిక్ చేసినా ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, అది డిఫరెంట్గానే ఉంది. ఆయన నెరేషన్ కానివ్వండి, ఆయన స్టోరీ కానివ్వండి, ఆయన ఇప్పుడు ప్రజెంటేషన్ కానివ్వండి, అంటే ఇప్పుడు చెప్పారు కానీ ప్రజెంట్ చేయాలి కదా, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, అలాగే అందరి క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి, ఎలా అవుతున్నాయి, అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈయన డెఫినెట్గా అంటే ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ డిఫరెన్స్ అనేది ఏంటి డిఫరెంట్ అంటున్నారు అని మీరు అనుకోవచ్చు అంతసేపు. బట్ ఏమైనా అవనండి, అది ఆ డిఫరెంట్ అనేది మీరు స్క్రీన్ మీద రేపు పొద్దున వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కానీ ఇది స్క్రీన్లో చూసినప్పుడు పొందే ఎక్స్పీరియన్స్ కోసం ఇది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. For more videos like this, subscribe Big TV channel.